నిర్గమాకాండము 38. మరియు అతడు తుమ్మకరతో దహన బలిపీఠమును చేసెను. దాని పొడుగు 5 మూరలు, దాని వెడల్పు 5 మూరలు. అది చచ్చౌకమైనది. దాని ఎత్తు 3 మూరలు. దాని 4 మూలలను కొమ్ములను చేసెను. దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి. దానికి ఇత్తడి రేకు పొదిగించెను. అతడు ఆ బలిపీఠ సంబంధమైన ఉపకరణములన్నిటినీ అనగా దాని బిందెలను, దాని గరిటెలను, దాని గిన్నెలను, దాని ముండ్లను, దాని అగ్నిపాత్రలను చేసెను. దాని ఉపకరణములన్నిటినీ ఇత్తడితో చేసెను. ఆ బలిపీఠము నిమిత్తము దాని జవ కింద దాని నడిమి వరకు లోతుగానున్న వల వంటి ఇత్తడి జల్లెడను చేసెను. మరియు అతడు ఆ ఇత్తడి జల్లెడ యొక్క 4 మూలల్లో దాని మోతకర్రలుండు 4 ఉంగరములను పోతపోసెను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి రాగి రేకులు పొదిగించెను. ఆ బలిపీఠము మోయుటకు దాని పక్కన ఉన్న ఉంగరములలో ఆ మోతకర్రలను చొనిపెను. ఆ పలకలతో బలిపీఠమును గుల్లగా చేసెను. అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళము దాని ఇత్తడి పీటను చేసెను. మరియు అతడు ఆవరణము చేసెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున 100 మూరల పొడుగు గలవి పేనిన సన్నపు నారవీయు తెరలు ఉండెను. వాటి స్తంభములు 20, వాటి ఇత్తడి దిమ్మలు 20. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలును వెండివి. ఉత్తర దిక్కున ఉన్న తెరలు 100 మూరలవి. వాటి స్తంభములు 60, వాటి ఇత్తడి దిమ్మలు 20. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలును వెండివి. పడమటి దిక్కున తెరలు 70 మూరలవి. వాటి స్తంభములు 10, వాటి దిమ్మలు 10. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలును వెండివి. తూర్పు వైపున అనగా ఉదయపు దిక్కున 70 మూరలు. ద్వారము యొక్క ఒక పక్క తెరలు 15 మూరలవి. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. అట్లు రెండవ పక్కను అనగా ఇరువ పక్కలను ఆవరణ ద్వారమున 15 మూరల తెరలు ఉండెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. ఆవరణము చుట్టూ ఉన్నదాని తెరలన్నీయు పేనిన సన్ననారని స్తంభములు. దిమ్మలు రాగివి. స్తంభములు వంకులను వాటి పెండె బద్దలను వెండివి. వాటి బోధలకు వెండి రేకులు పొదిగింపబడెను. ఆవరణపు స్తంభములనియు వెండి బద్దలతో కూల్పబడెను. ఆవరణ ద్వారపు తెర నీల ధూమ్ర రక్తవర్ణము గలవి పేనిన సన్ననారతో చేయబడి అయినది బూట పనిది. దాని పొడుగు 20 మూరలు. దాని ఎత్తు అనగా వెడల్పు ఆవరణ తెరలతో సరిగా 5 మూరలు. వాటి స్తంభములు 4, వాటి ఇత్తడి దిమ్మలు 4. వాటి చంకులు వెండివి. వాటి బోదెలకు వెండి రేకు పొదిగింపబడెను. వాటి పెండె బద్దలు వెండివి. మందిరమునకును దాని చుట్టూ ఉన్న ఆవరణమునకు చేయబడిన మేకులనియు ఇత్తడివి. మందిర పదార్థముల మొత్తము అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తము ఇదే. ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడగు ఈతామారు లేవీయుల చేత మోషే మాట చొప్పున లెక్క పెట్టించెను. యూదా గోత్రీకుడైన హూరు మనుమడకును ఊరు కుమారుడైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయు చేసెను. దాను గోత్రీకుడును అహీసామాకు కుమారుడైన అహీలియాబు అతనికి తోడై ఉండెను. అతడు చెక్కువాడును, విచిత్రమైన పని కల్పించువాడును, నీలధూమ్ర రక్త వర్ణముతో సన్నపు నారతో బూట పని చేయువాడై ఉండెను. పరిశుద్ధ స్థల విషయమైన పని అంతటిలో పని కొరకు వ్యయపరిచిన బంగారమంతయు అనగా ప్రతిష్ఠింపబడిన బంగారు పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 116 మణుగుల 530 తులముల, సమాజంలో చేరిన వెండి పరిశుద్ధ స్థలమునకు తులముల చొప్పున 400 మణుగుల 1575 తులములు. ఈ పన్ను 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి లెక్కలో చేరిన వారందరిని అనగా 6,03,580 మందిలో తలకొకటి అరతులము. ఆ 400 వెండి మణుగులలో పరిశుద్ధ స్థలమునకు దిమ్మలు, అడ్డతెరకు దిమ్మలను అనగా ఒక దిమ్మకు 4 మణుగుల చొప్పున 400 మణుగుల 100 దిమ్మలు పోతపోయబడెను. 1575 తులముల వెండితో అతడు స్తంభమునకు వంకులను చేసి వాటి బోదెలకు పొదిగించి వాటిని పెండె బద్దల చేత కట్టెను.
మరియు ప్రతిష్ఠించబడిన ఇత్తడి 280 మణుగుల 2400 తులములు. అతడు దానితో ప్రత్యక్ష గుడారపు ద్వారమునకు దిమ్మలను, ఇత్తడి వేదికను, దానికి ఇత్తడి జల్లెడను, వేదిక ఉపకరణములన్నిటినీ, చుట్టూ ఉన్న ఆవరణమునకు దిమ్మలను, ఆవరణ ద్వారమునకు దిమ్మలను, ఆలయమునకు మేకులన్నిటినీ, చుట్టనున్న ఆవరణమునకు మేకులన్నిటినీ చేసెను.